అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మందా భానుమతి గారు రచించిన మౌనంగానే ఎదగమనే అనే నవల ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దాం. మాట్లాడకుండా వచ్చి నరసింహం పక్కనే కూర్చున్నాడు. బావగారు, మీరు ఎంతకీ రాకపోయేసరికి మన పొలంలో పనిచేసే కూలీల్ని పిలిచాను. పురుగు పుట్రా ఉంటాయి కదా, వాళ్ళు వస్తున్నారు, మీరు గాబరా పడకండి, శ్వేతకేం కాదు అన్నాడే గాని హయగ్రీవు గాని కూడా భయంగానే ఉంది. నరసన్న పోయాడు, రిక్షా వదిలేసినప్పుడే ప్రాణం పోయి ఉంటుంది. శ్వేత ఏమై ఉంటుంది? బ్యాటరీ లైట్ పొలం అంతా తిప్పాడు. అక్కడక్కడ కుప్పచేసి గడ్డిపోగులు తప్ప ఏమీ కనిపించటం లేదు. శ్వేత గట్టిగా పిలుస్తూ రిక్షా పడిపోయిన దగ్గర తిరిగాడు. నరసింహం గుండె చేత్తో పట్టుకుని కూర్చున్నాడు. అంతలో ఒక్కసారిగా పొలంలోకి వెలుగు వచ్చింది. కాగడాలు పట్టుకుని 10 మంది కూలీలు వచ్చేశారు. బాబయ్య, ఏమిటైంది? పెద్ద కూలి విచారించాడు. హయగ్రీవం అంతా చెప్పాడు. తాతయ్య, ఎక్కడి నుంచో సన్నగా వినిపించింది. అమ్మలు! పంచప్రాణాలు చైతన్యం పుంజుకోగా చెటుక్కున లేచాడు నరసింహం. రిక్షా 100 అడుగుల పైగా దూరంలో ఉన్న గడ్డి కుప్పలో నుంచి లేచింది శ్వేత. కాగడాల వెలుతురులో కన్యాకుమారి అభయమిస్తున్నట్టు లేస్తున్నట్లుగా ఉంది. కాగడాల వెలుతురికి కళ్ళు తెరిచింది. రిక్షాలో నుంచి మెత్తడి గడ్డి కుప్పలోకి పడిపోతూనే స్పృహ కోల్పోయింది శ్వేత. తాతయ్య! కళ్ళు నిలుపుకుంటూ చూసింది. కాగడాల వెలుతురులో నీడల్లా కదులుతున్న కూలీలను చూసింది. వీళ్ళంతా ఎవరు? మనం ఎక్కడున్నాం? హయగ్రీవం శ్వేతని ఎత్తుకుని నరసింహం దగ్గరికి తీసుకువచ్చాడు. పొలం వచ్చాం కదరా అమ్మలు, మర్చిపోయావా? జమీందారు తాతయ్య. అవునవును, రిక్షా తాతయ్య నన్ను ఆడించడానికి ఎత్తి గడ్డిలో పడేశాడు కదా. నాకు కొంచెం భయం వేసింది తాతయ్య. దోస్త్ కటీఫ్ అని చెప్పు, ఇంక నేను రిక్షా తాతయ్యతో మాట్లాడను. బొంగమూతి పెట్టింది శ్వేత. మన్నానంతా ఎక్కడికి వెళ్ళలేదు నరసింహం. వెళ్ళలేదనే కంటే ధైర్యం చెయ్యలేదంటే బాగుంటుంది. శ్వేత కూడా వజ్రం వెనకాలే తిరుగుతూ ప్రశ్నలు వేస్తూ గడిపింది. ముందు రోజు జరిగింది గుర్తులేకపోయినా ఎక్కడికైనా తీసుకెళ్లమని మటుకు అడగలేదు. కందిపచ్చడి రుబ్బుతుంటే తను కూడా పక్కనే కూర్చొని చిన్ని చేత్తో తిప్పబోయింది. పొత్రం కొంచెం కూడా కదల్లేదు. అమ్మో, మీరింత ఈజీగా ఎలా తిప్పేస్తారమ్మమ్మా? కొంచెం పచ్చడి చేతిలో వేయించుకుని నాకుతూ అడిగింది. కొంచెం పెద్ద అయితే నువ్వు కూడా ఈజీగా తిప్పేస్తావు. అయినా నీకేం అవసరం బంగారు, రాజకుమారివి. నరసన్న బంధువులను పిలిపించి డబ్బులిచ్చారు నరసింహం. తనే ఏదో చేసినట్లు బాధపడుతుంటే ఓదార్చాడు హయగ్రీవం. తాగి తాగి గుండెగిపోయాడు. మీరేం చేస్తారు బావగారు? వాళ్ళకి పుణ్యం పుచ్చింది, అందుకే మీ దగ్గర పోయాడు. లేకపోతే అంత డబ్బు వాళ్ళ జన్మలో చూస్తారా ఎప్పుడైనా? వజ్రం కూడా తరచుగా వచ్చి కనుక్కుంటోంది. నీరసపడిపోకుండా ఆరారా తాగడానికి ఏదో ఒకటి ఇస్తోంది. మీరిద్దరూ నా ఇంట్లో ఉండటం నా పూర్వజన్మ సుకృతం. కళ్ళ నిండా నీళ్లతో అన్నాడు నరసింహం హార్లిక్స్ తాగుతూ. ఎంత మాట అన్నయ్య గారు, మీ తోడబుట్టిన దాన్నే అనుకోండి. నా పుణ్యం కూడా తాతయ్య. వజ్రమ్మ అమ్మమ్మగారు ఏమిచ్చారో చూడు. కాళ్లకున్న పాంజేబులు గలగలలాడించింది శ్వేత. రాములు వారి గుళ్ళో హరికథ చెప్తున్నారు, వస్తారా అన్నయ్య గారు? వజ్రం వంట చేసేసి జరీ చీర కట్టుకుని వచ్చింది. హయన్ రావట్లేదా అమ్మా? ఆయనకేదో పనుందట. మీరుండగానే ఏవేవో లెక్కలు చెప్పేయాలని తాపత్రయం. శ్వేత వస్తానని సరదా పడుతోంది. మీరు కూడా వస్తే. శ్వేతని తను లేకుండా ఎక్కడికి పంపటం లేదు నరసింహం. శ్వేత మామూలుగానే పట్టుపరికిని కట్టుకుని తయారైంది. ఈసారి కుంకుమ రమ్మకి పసుపచ్చ బోర్డర్ లంగా, పచ్చ జాకెట్టు. 2 ఆడపిల్లల్ని పెంచిందేమో. వజ్రానికి ఆడపిల్లల్ని ఎలా తయారు చేయాలో బాగా తెలుసు. జుట్టంతా వెనక్కి దువ్వి పోనీటైల్ కట్టింది. దానికి పసుపు పచ్చడిది ఎర్రడిది 2 రిబ్బన్లు కలిపి కట్టింది. ముఖానికి శ్వేత తెచ్చుకున్నదే ఎరుపు పసుపు రాళ్ల స్టిక్కర్ పెట్టింది. శ్వేత అప్పుడే కడిగిన పచ్చతొడిమే ఉన్న మందార పువ్వులా మెరిసిపోతోంది. అలాగేనమ్మా, వస్తాను. చాలా రోజులైంది హరికథ విని. ఏం కథ అంటావు? మార్కండేయుడి కథట. శ్వేత జవాబిచ్చింది. పదరాములు. నరసింహం తెల్లని గ్లాస్కో పంచా లాల్చీ వేసుకుని బయటికి వచ్చాడు. ఆ ఊర్లో రాములు వారి గుడికో ప్రత్యేకత ఉంది. రాముడి గుడికి ఎదురుకుండా శివుడి గుడి ఉంది. 2 గుళ్ళకి కలిపి ఒకే మండపం. శ్రీరామనవమి, శివరాత్రి 2 అక్కడే చేస్తారు. అటువంటివి ఇప్పటి కాలంలో పెద్ద విశేషమేం కాదు. చాలా చోట్ల గుడి కాంప్లెక్సులు కడుతున్నారు. అందరి దేవుళ్ళు ఉంటారక్కడ. భక్తులు ఎవరు కావాలంటే వారిని కొలుసుకోవచ్చు. కానీ ఆ గుడి చాలా పురాతనమైంది.
వీరశైవం ప్రాబల్యంలో ఉన్నప్పుడు ఉంది, వైష్ణవం ప్రచారంలో ఉన్నప్పుడు ఉంది. శంకరాచార్యుల వారు శివానందలహరిని, విష్ణు సహస్రనామాల్ని కూడా అక్కడ స్తుతించారని చెప్తారు. ఆ రకంగా శాసనాలున్నాయట అక్కడ. కానీ అవి ఎవరికీ అర్థం కాని భాషలో ఉన్నాయి. నరసింహం వాళ్ళు గుళ్ళో అడుగు పెడుతుండగానే దాసుగారు గణపతి స్తోత్రం అందుకున్నారు. మహాగణపతి నాట రాగంలో స్తుతిస్తూనే నరసింహాన్ని చూసి అభివాదం చేశారు దాసుగారు. నరసింహానికి బాగా తెలుసున్నాయనే శ్వేత నేర్చుకునే సంగీతం మాస్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు శివరామశాస్త్రి గారు. ఈ గుడికి సరిపోయిన ఆయనే అనుకొని నవ్వుకున్నారు నరసింహం. శ్వేత కూడా గుర్తుపట్టి నరసింహం చెయ్యి పట్టి లాగింది. తాతయ్య అని గుసగుసగా పిలుస్తూ దాసుగారిని చూపించింది. దాసుగారు కూడా శ్వేతను చూసి నవ్వారు. నరసింహంలో పేరుకున్న వ్యాకులత అంతా తొలగిపోయింది. గుడిని అక్కడి వాతావరణాన్ని చూసి మహాగణపతిం అయిపోయింది. దాసుగారు హరికథలకు ఆదిపురుషుడైన ఆదిభట్ల నారాయణదాసు గారిని, ముక్కోటి దేవతలను, తన గురువుని, తల్లిదండ్రులని స్తుతించి కథ మొదలుపెట్టారు. హరికథా ప్రక్రియ విచిత్రంగా ఉంటుంది. చిడతలు వాయిస్తూ త్యాగరాజ కీర్తనని, రామదాసు కీర్తనని సరిసమానంగా పాడుతుంటారు. రాగాలాపలను వచనం కూడా రాగయుక్తంగా చెప్తుంటారు. కాళ్ళకి గజ్జలు కట్టుకొని లయబద్ధంగా కదులుతూ హావభావాలతో కథను చెప్తుంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ కదలకుండా వినవలసిందే. మధ్య మధ్యలో ఆసక్తికరమైన పిట్టకథలు, ప్రస్తుత పరిస్థితులకి అన్వయిస్తూ అప్పటి కథల వివరణ ప్రేక్షకులతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. 3 గంటల కాలం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. మంగళం పాడే ముందు దాసుగారు సభలో ఉన్న ప్రముఖులందరినీ పరిచయం చేస్తున్నారు హాస్యయుక్తంగా. అక్కడెక్కడో భాగ్యనగరం నుంచి వచ్చి మనందరినీ ధన్యులను చేసిన ఇక్కడి నరసింహం మాస్టారు. నరసింహం లేచి నిలబడి నమస్కారం చేశాడు. అతను వచ్చినట్లు తెలియని వాళ్ళందరూ నిష్ఠూరంగా చూశారు. రేపు కలుస్తాను అన్నట్లుగా సైగ చేశారు నరసింహం. ఇంకా ఒక ముఖ్య అతిథి మాస్టారు గారి మనవరాలు శ్వేతాంబరి అద్భుతంగా పాడుతుంది. వాళ్ళ సంగీతం టీచరు నా వద్ద ఎన్నిసార్లు చెప్పారు. శ్వేత సిగ్గుగా లేచి నిలబడింది. శ్వేత చేత పాడించాలి. ప్రేక్షకుల్లో కలకలం. తప్పకుండా, ఇటురా తల్లి. శ్వేత తడబడకుండా వెళ్ళింది. ఏం పాడతావు తల్లి, పాడతావా అని అడగకుండా దాసుగారు తెలివిగా ఒప్పించేశారు. అదివో అల్లదివో శ్రీహరివాసము. పాట అయ్యే వరకు అందరూ కళ్ళు ఆర్పకుండా మెడ తిప్పకుండా విన్నారు. మధ్యలో వయోలిన్కి బాగా జాగాయిస్తూ ఎప్పుడూ కచేరీలు చేసేదానిలా పాడింది శ్వేత. ఎప్పుడూ ప్రాక్టీస్ చేయించడమే కానీ స్టేజ్ మీద వినలేదు నరసింహం కూడా. స్థాణువులాగా కూర్చుండిపోయాడు. పాట అయిపోయినట్లు కూడా తెలియలేదు ఎవరికి. చెవుల్లో మోగుతూనే ఉంది. అందరూ లేచి నిలబడి 5 నిమిషాలు కొట్టారు చప్పట్లు. రాత్రి చాలాసేపు నిద్రపట్టలేదు నరసింహానికి. చెవుల్లో ప్రతిధ్వనిస్తున్న శ్వేత గొంతు నిద్రపోనీయలేదు. శ్వేతాంబరి పేరు పెట్టినందుకు ఆ సరస్వతీదేవి దిగివచ్చి పాడుతున్నట్లు మంత్రముగ్ధులై వింటున్న ప్రేక్షకులు కళ్ళ ముందు కదులుతూనే ఉన్నారు. రాత్రి 10 అయింది ఇంటికి వచ్చేసరికి. అందరూ చుట్టుముట్టేసి ఒకటే మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అంటూ ఆహ్వానాలు. ఇంటికి రాగానే వజ్రం దిష్టి తీసింది. శ్వేతని పెరట్లో అరుగు మీద కూర్చోబెట్టి వింతగా చూసింది శ్వేత. జ్యోతికి అలాంటి వాటి మీద నమ్మకం లేదు. అంతా బాగానే ఉంది కానీ నరసింహం మనసులో ఏదో అలజడి. ఈ అసమాన ప్రతిభని సరైన దారిలో నడిపిస్తాడా ఆ భగవంతుడు? జ్ఞానానందమయం హయగ్రీవం నీదే భారం తండ్రి. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు నరసింహం. అమ్మలు, ఈవేళ మనం ఒక చోటికి వెళుతున్నాం. ఏ డ్రెస్ వేసుకుంటున్నావు? పొద్దున్నే కోడితోనూ కోయలతోనూ శ్వేత కబుర్లాడాక అడిగాడు నరసింహం. ఆకుపచ్చ పరికిణీ తాతయ్య. ఇక్కడికి అన్నీ పట్టు పరికిణీలే తెచ్చుకున్నా. అన్నీ నువ్వు కుట్టించినవే అంటూ అరుగు మీద నుంచుని తాతయ్య చెవి దగ్గర రహస్యంగా అంది. అమ్మ లేదుగా ఇక్కడ. నిజమే, జ్యోతికి పరికిణీలంటే పడవు. పురాణ కాలంలో వేసుకునే బట్టలు అంటుంది. మనసులోనే నవ్వుకున్నాడు నరసింహం. పైకి మాత్రం తప్పురా అన్నాడు. శ్వేత మనసులో తల్లి మీద చెడు అభిప్రాయం కలగకూడదు. 10 అన్నాలు తినేసి తయారైపోయారు. అరటికాయ వంకాయ కలిపి అల్లం పచ్చిమిర్చి వేసి కమ్మగా చేసింది వజ్రం. అప్పుడే కింద పడిన ముప్పేట కొబ్బరికాయ ఒలిసి అది మామిడికాయ కలిపి పచ్చడి చేసింది. చిలికిన మజ్జిగతో మెంతి మజ్జిగ ముద్దపప్పు. ఎక్కువ తింటే కదల్లేని కష్టపడి ఒక ముద్ద తక్కువే తిన్నాడు నరసింహం.
ఇవాళంతా కలగలిపే వేసామేమిటమ్మా? ఆనకట్ట కట్టిన మజ్జిగ అన్నంలో కూర నంచుకుంటూ అన్నాడు. అంటే ఏంటి తాతయ్య? కొత్త మాట వినిపిస్తే ఊరుకోదు శ్వేత. వివరించాల్సిందే. 2 కాయగూరలు కలిపి చేస్తే కలగలుపు అంటారు. అంటే కలిపి వండటం, మిక్స్డ్ వెజిటబుల్స్. మనకు అలవాటే కదా, కానీ ఇవి బాగున్నాయి. కొత్త రుచులకు సులభంగా అలవాటు పడిన శ్వేతని అభిమానంగా చూశాడు నరసింహం. ఎలా ఉంటుందో అని భయపడ్డాడు ముందు. ఆహారపు అలవాట్లు పూర్తిగా వేరు. మరి ఎర్రంచు ఆకుపచ్చని పట్టుపరికిని, ఎరుపు ఆకుపచ్చ గడి ఉన్న జాకెట్టు, సవరం పెట్టి ఒక జడ వేసి జడగంటలు పెట్టింది వజ్రం. జడలో విచ్చుకున్న మల్లెపూల దండ, చెవులకి చిన్న బుట్ట జుంకీలు. వనకన్యలా ఉంది శ్వేత. ఇవన్నీ ఎక్కడివమ్మా? శ్వేతకి హ్యాంగింగ్స్ రకరకాలు ఉన్నాయి కానీ జుంకీలు లేవు నరసింహానికి తెలిసినంతవరకు. అయినా శ్వేత తన బట్టలు నగలు తనే సర్దుకుంది. మా పిల్లలవి అన్నయ్య గారు, బీరువాలో ఉంటే తీశాను. మాకు 3 మనవలే. ఆడపిల్ల సరదా మా పిల్లలతోనే ఆగిపోయింది. శ్వేత జాకెట్ కిందకి లాగుతూ అంది వజ్రం. వజ్రానికి 50 ఏళ్ళుంటాయి. చూడ్డానికి 40 లోపే అన్నట్లుంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. మెళ్ళో నాంతాడు నల్లపూసలు తప్ప ఏ ఆభరణాలు లేవు. కానీ చెరగని చిరునవ్వు చాలు. 7 వారాల నగల పెట్టు. కష్టపడి పని చేయటం, ఉన్నదానితో తృప్తిగా జీవించటం, 10 మందికి సహాయపడ్డం భార్యాభర్తలిద్దరి ఆరోగ్య రహస్యం. మీకు అలవాటైన చోటు ఇక్కడికి వచ్చేయండి అన్నయ్య గారు. మాకు పెద్ద దిక్కుగా ఉంటారు. మీ సొంత ఇంట్లో మీరున్నట్లుగానూ ఉంటుంది ఎప్పుడు నరసింహానికి చెప్తూ ఉంటుంది. అలాగేనమ్మా, ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా. నరసింహానికి అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఇదిగో శ్వేత కొంచెం పెద్దయ్యాక. ఈసారి నరసింహం అటుగా పోతున్న ఆటోని పిలిచాడు. తాతయ్య, రిక్షా. శ్వేతకి రిక్షా బాగా నచ్చేసింది. ఆటో బుర్రుమని వెళ్ళిపోతుంది. పైగా ఏమీ కనిపించదు. తాతయ్య సీటులో వెనక్కి కూర్చోమని ముందుకు పడిపోకుండా గట్టిగా పట్టుకుంటారు. అంతసేపు కూర్చోలేనురా అమ్మలు, కొంచెం ఎక్కువ దూరం వెళ్ళాలి. ఆటో కొత్తపేట వెళ్ళి నరసింహం పనిచేసిన కాలేజీ దగ్గర ఆగింది. గోపీ రంగు వేసిన ప్రభుత్వ కళాశాల పసుపు పచ్చగా కొబ్బరి చెట్ల మధ్య టీవీగా నుంచుంది. 5 ఎకరాల స్థలం ఒక మహానుభావుడు విరాళం ఇచ్చాడు. నరసింహం పనిచేసేటప్పుడే వీలున్న అన్ని రకాల పథకాలలోనూ డబ్బులు తెప్పించి అభివృద్ధి చేశాడు. 4 భవనాలున్నాయి. సైన్స్కి, ఆర్ట్స్కి, లాంగ్వేజెస్కి, అడ్మినిస్ట్రేషన్కి. అన్ని భవనాల ముందు రకరకాల వృక్షాలున్నాయి. అవన్నీ నరసింహం ఎన్సీసీ పిల్లల చేత పాతించినవే. భవనాల ముందు లాన్లు కూడా వేసినట్లున్నారు. లోపలికి ప్రవేశించగానే ప్రశాంతంగా హాయిగా అనిపించింది. పరీక్షలు అవుతున్నట్లున్నాయి. కాలేజీ అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడు మంచినీళ్ల కూజాలు, తెల్ల కాగితాలు పట్టుకుని తిరిగే ప్యూన్లు, అటెండర్లు తప్ప ఎవరూ కనిపించడం లేదు. ఇదేంటి తాతయ్య, మా స్కూల్ కంటే పెద్దగా ఉంది? నరసింహం చెయ్యి పట్టుకుని నడుస్తూ అంది శ్వేత. నేను ఇక్కడే ప్రిన్సిపాల్గా చేశాను రామ్మలు. అంటే మా ప్రిన్సిపాల్ గారులాగానా? కళ్ళు పెద్దవి చేసి సంభ్రమంగా చూసింది శ్వేత. తాతయ్య ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాడనుకుంటోంది. ఆటో గేటు ముందే ఆపేశాడు వాచ్మెన్. ప్రిన్సిపాల్ గారి ఆర్డర్కు. వికలాంగులవి తప్ప బయట బళ్ళేవి లోపలికి రానియ్య వద్దంటారండి అయ్యగారు. అనవసరంగా దుమ్ము ధూళి పెంచినట్లవుతుందని. మీరెళ్ళండి సార్. ఆటోలో ఉన్న నరసింహాన్ని చూసి సెల్యూట్ కొట్టి అన్నాడు వాచ్మెన్. అతను నరసింహం ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడే చేరాడు. పర్లేదులే సీను, నడవగలను. మంచి రూల్ కదా, మనమే పాటించకపోతే ఎలా? శ్వేతకి అన్నీ చూపిస్తూ నెమ్మదిగా నడుచుకుంటూ ప్రిన్సిపాల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. శరీరం, హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయాయి. నరసింహానికి 10 ఏళ్ళు ప్రిన్సిపాల్గా పనిచేశాడు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత వస్తున్నాడు మళ్ళీ. వరండాలో అటూ ఇటూ తిరుగుతున్న ఆయాలు వంగి నమస్కారాలు పెడుతున్నారు. అటెండర్లు చేతులు కట్టుకుని భయంతో భక్తితో యోగక్షేమాలు అడుగుతున్నారు. ప్రిన్సిపాల్ గది దగ్గర ఆగి ఒకసారి బోర్డు చూశాడు. ఏఎల్ నరసింహం, ఎంఏ, ఎంఫిల్ అని రాసుంది. కళ్ళు నలుపుకుని మళ్ళీ చూశాడు. అంతా భ్రమ. డాక్టర్ ఎల్ వరప్రసాద్, పిహెచ్డి. చిరునవ్వు నవ్వుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. అమ్మో, ఎన్నాళ్ళకి మాస్టారు? మీరే ఉండండి, ఒకసారి గిల్లుకొని చూస్తాను. ప్రిన్సిపాల్ ప్రసాద్ లేచి ఎదురొచ్చి నరసింహన్ 2 చేతులు పట్టుకొని తన సీటులో కూర్చోబెట్టాడు. అదేంటి? వద్దయ్యా, బాగుండదు. భలే వాడివే. నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి?
మొహమాటంగా కుర్చీలో కూర్చుంటూ అడిగాడు నరసింహం తన పూర్వ విద్యార్థి ప్రసాద్ని. ఇక్కడికి 4 ఏళ్ళయింది వచ్చి మాస్టారు. ప్రిన్సిపాల్గానే వచ్చాను. అంతకుముందు తెలుసు కదా, రాజమండ్రి ఆర్ట్ కాలేజీలో. అవునవును, గుర్తుంది. మీరు మర్చిపోయినా నేను ఎలా మర్చిపోగలను మాస్టారు? అంతా మీ వల్లనే కదా. ప్రసాద్ సర్వీస్ కమిషన్ పరీక్షలప్పుడు నరసింహం ఎంతో సహాయం చేశాడు, లెక్చరర్స్ సెలక్షన్కి. అప్పుడే రాత పరీక్షలు మొదలుపెట్టారు. ప్రసాద్ పిహెచ్డి అయి కొత్తగా వచ్చాడు ఊళ్ళోకి. అతను నరసింహం దగ్గర చదువుకున్న విద్యార్థే. అంతా మర్చిపోయాను మాస్టారు. 4 ఏళ్ళు పిహెచ్డిలో మీకు తెలుసు కదా, ఒకే టాపిక్ మీద అధ్యయనం చేసి చేసి అప్పుడు నరసింహం ధైర్యం చెప్పి భుజం తట్టి పరీక్షకు తయారు చేశాడు. ఆ తరువాత ప్రసాద్కి లెక్చరర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. పరీక్ష మొదలై 1 గంట అయింది మాస్టారు. కొంచెం ఆగి రౌండ్స్కి వెళ్ళాలి. మీరు కూడా వద్దురు గాని. ఎలా ఉన్నారు? మనవరాలా? చక్కగా ఉంది. బెల్ కొట్టి ప్యూన్ని పిలిచాడు ప్రసాద్. కొబ్బరి బొండాలు కొట్టించి తీసుకురా. గ్లాసులు స్ట్రా కూడా తీసుకురా. మన చెట్లవే మాస్టారు, మీరు పాతించినవే. ప్యూన్ కొంచెం వంగి నరసింహాన్ని పలకరించి వెళ్ళిపోయాడు. స్ప్రింగ్ తలుపు తీసుకుని వైస్ ప్రిన్సిపాల్ సరోజిని వచ్చింది. వస్తూనే నరసింహాన్ని చూసి చేతిలో పుస్తకాలు బల్ల మీద పెట్టి వంగి కాళ్ళకి నమస్కారం పెట్టింది. ఏమ్మా, బాగున్నావా? నెత్తి మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించి అడిగాడు. మీ దయవల్ల అంతా కులాసా మాస్టారు. సరోజినికి నరసింహం ప్రిన్సిపాల్గా ఉన్న రోజుల్లో శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ వచ్చింది. చిన్న చిన్న పిల్లలు ఆర్డర్ తీసుకోగానే కళ్ళనీళ్లతో నరసింహం దగ్గరికి వచ్చింది. నరసింహం పై అధికారులతో మాట్లాడి తన వల్ల కాలేజీకి ఎంత ఉపయోగమో చెప్పి ఒప్పించి క్యాన్సిల్ చేయించాడు. అప్పటినుంచి ఏ పనికైనా మనస్ఫూర్తిగా సహకరించేది సరోజిని. శ్వేత తాతయ్య పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని కళ్ళు విప్పార్చి అంతా పరికిస్తోంది. అంతా అయోమయంగా ఉంది. తాతయ్య ప్రిన్సిపాలా? ఎవరూ ఎప్పుడూ చెప్పలేదే. అమ్మో, తన స్కూల్లో ప్రిన్సిపాల్ అంటే అందరికీ టెర్రర్. మంచి మేడమే, కానీ ఎప్పుడు నవ్వరు. కానీ తాతయ్య ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఎంత బాగుంటారో. ఒక కొత్త కోణంలో నుంచి తాతయ్యని చూడసాగింది శ్వేత. తనని గారం చేసే తాతయ్య వేరు, శ్లోకాలు పద్యాలు పాటలు నేర్పించే తాతయ్య వేరు, పాఠాలు చెప్పే తాతయ్య వేరు. ఇప్పుడు ఇక్కడ తాతయ్య అంటే గౌరవం చాలా పెరిగిపోయింది శ్వేతకి. అమ్మలు, ఇదిగో కొబ్బరి నీళ్లు తాగు. గ్లాసులో పోసి స్ట్రా వేసి తీసుకొచ్చారు ప్రిన్సిపాల్ ప్రసాద్ గారు. తాతయ్య తనని అమ్మలు అంటారని ఈ అంకుల్కి ఎలా తెలిసిందో. లేత మీగడ లాంటి కొబ్బరి చిన్న గిన్నెలో వేసి చెంచాతో తెచ్చి శ్వేత దగ్గర పెట్టాడు ప్యూన్. కొంచెం కూడా కింద పడకుండా తినేసింది శ్వేత, కుర్చీలో ముందుకు జరిగి కూర్చుని. రండి మాస్టారు, రౌండ్స్కి వెళదాం, ప్రసాద్ పిలిచాడు. మరి శ్వేత? మనతోటే వస్తుంది. క్లాసులు బయట సరోజిని మేడం చూస్తారు. ఏం మేడం? సంతోషంగా. పదండి మాస్టారు. దా లిటిల్ ప్రిన్సెస్. శ్వేతని కుర్చీలో నుంచి దింపింది సరోజిని. అన్ని క్లాసులకి తీసుకెళ్లాడు ప్రసాద్. విద్యార్థులందరూ తల ఎత్తకుండా రాసేస్తున్నారు. ప్రిన్సిపాల్ రౌండ్స్ చేస్తున్నారని కూడా గమనించటం లేదు. విద్యార్థులను అల్లరి చిల్లరగా తిరిగే, బాధ్యత లేని, ఎప్పుడూ ప్రేమ ప్రేమ అంటూ తిరిగే వాళ్లను అలాగ చూపిస్తూ కొన్ని సినిమాలు ప్రజల్ని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నాయో తలుచుకుంటే బాధ కలిగింది నరసింహానికి. నిజం చెప్పాలంటే తను పనిచేసే రోజుల్లో కూడా అటువంటి స్టూడెంట్స్ ఉండేవారు, అలాంటి సమస్యలు ఉండేవి. కానీ ఇప్పట్లో అంత ప్రచారం ఉండేది కాదు. ఎక్కడో జరిగే కొన్ని సంఘటనల్లో తప్ప అలాంటి వాళ్ళు నిజ జీవితంలో తక్కువ. అటువంటి వాళ్ళని తప్పకుండా శిక్షించాలి. కానీ అందరినీ ఒకే ఘాటికి కట్టేసి స్టూడెంట్స్ అంటేనే సమాజానికి శత్రువుల్లా ఊహించకూడదు. వారు దేశ భవతిగా భావించాలి. అటువంటి దృక్పథం ఉన్న పిన్నలు పెద్దలు కలిసిపోయి ప్రగతి సాధన చెయ్యవచ్చు. మాస్టారు, ఆలోచనల నుంచి బయటపడ్డాడు నరసింహం. ఇవన్నీ ఈ మధ్యనే చేర్చాం. ఇది కంప్యూటర్ ల్యాబ్, పక్కనే ఎలక్ట్రానిక్స్ ల్యాబ్. సైన్స్ బిల్డింగ్స్లో 2 హాల్స్ కొత్తగా వేసి బయోటెక్నాలజీ కోర్స్ పెట్టాం. మన కాలేజీకి సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నిషన్ కూడా వచ్చింది. వచ్చే ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ పెడుతున్నాం. అంతా చూపించి వివరించాడు ప్రసాద్. చాలా సంతోషమయ్యా, ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నరసింహానికి ఆనందంతో కళ్ళు చెమర్చాయి. ప్రిన్సిపాల్స్ లెక్చరర్స్ అంటే బఫూన్లు కాదు. విద్యార్థులు అసభ్యంగా ఆటలు పట్టిస్తుంటే నోరు మూసుకొని పడుండడానికి, దేశ భవిష్యత్తుకి దేశ ప్రగతికి మూల స్తంభాలు.
నవ్వు తెప్పించే విదూషకులు కాదు. ఆ మధ్యనేదో సినిమాలో చూపించినట్లు ఎలుగెత్తి అరవాలనిపించింది నరసింహానికి. అంతా మీరు చూపించిన త్రోవే మాస్టారు. అందరం మన కాలేజీకి మంచి పేరు రావాలని కృషి చేస్తున్నాం. అంతా తిరిగి ప్రిన్సిపాల్ రూమ్ దగ్గరికి వచ్చారు. తాతయ్య, పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు పట్టేసుకుంది శ్వేత. ఈ ఆంటీ ఎన్ని పువ్వులు ఇచ్చారో చూసారా? మీ స్కూల్ చాలా బాగుంది తాతయ్య. ఎంత పెద్దదో! ప్లే గ్రౌండ్ అంతా చూపిస్తూ చెయ్యి గుండ్రంగా తిప్పింది. నిజమే, సిటీలో అంతస్తుల మీద అంతస్తుల్లో ఆడుకోవడానికి అంగుళం జాగా లేని కాలేజీలు ఎన్నో. పెరుగుతున్న జనాభా ఆసరాలకి తప్పదు మరి అనుకున్నాడు నరసింహం గర్వంగా తన విద్యాలయాన్ని చూస్తూ. మీ మనవరాలు చాలా షార్ప్ అండి మాస్టారు. నన్ను ఒక్క క్షణం కూడా వదలకుండా ప్రశ్నలు వేసింది. సరోజిని ఆయాసపడుతూ అంది. మీ బుర్రకు పదును పెట్టిందా? దానికున్న సందేహాలు ఎవరికీ రావు ప్రపంచంలో. నవ్వుతూ అన్నాడు నరసింహం. తాతయ్య, గోముగా పిలిచింది. మీరే కదా ఏ డౌట్ వచ్చినా అడిగి తెలుసుకోమంటారు. నిజమే రాములు. సారీ, ఇంక వెళ్ళొస్తానయ్యా ప్రసాద్. చాలా ఆనందంగా ఉంది మీ కాలేజీ. సరే, మన కాలేజీ. మీ అభిమానం మరచిపోలేని అనుభూతి కలిగింది ఈవేళ. అలాగే మాస్టారు, ఎప్పుడు వచ్చినా కనపడుతూ ఉండండి. అందరూ సెలవు తీసుకున్నారు. శ్వేత చేతిలో ఒక ప్యాకెట్ పెట్టింది సరోజిని. పకోడీలు మాస్టారు, ఇంట్లో నేనే చేశాను. నరసింహానికి నవ్వొచ్చింది. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం తనకి ఇష్టమైన చిరుతిండి బాగానే గుర్తుపెట్టుకుంది. కానీ ఇప్పుడు అరగించుకోగలడా? తాతయ్య, శ్వేత చేత్తో దగ్గరికి రమ్మని పిలిచింది. ఏంట్రా అమ్మలు? నరసింహం వంగాడు. యు ఆర్ గ్రేట్ తాతయ్య. తాతయ్య చెవిలో అంది శ్వేత. గాల్లో తేలిపోతున్నట్లుగా నడుస్తున్నాడు నరసింహం. తాతయ్య, నెమ్మదిగా. నీ అంత పెద్ద కాళ్ళు నాకు లేవు కదా. తాతయ్య చేయి పట్టుకుని నడుస్తున్న శ్వేత పరుగెత్తలేక ఆగిపోయింది రొప్పుతూ. సారీ రామ్మలు. 10వ సారి తిట్టుకున్నాడు తనని. ఇంత పరధ్యానం ఏంటి? కాలవ ఒడ్డునే నడుస్తున్నారు. చల్లటి గాలి వీస్తోంది. కొంచెం దూరం ఆటో దొరికే వరకు నడుద్దామనుకున్నారు. కాలేజీ చూడగానే ఎంత హాయిగా అనిపించిందో అంతకు 10 రెట్లు కాలువను చూడగానే అనిపించింది. హాయి కాదు, బాధ. కడుపులో తిప్పినట్లుగా అనిపించింది కాలువని, దాని స్థితిని చూడగానే. నరసింహం చిన్నప్పుడు అందులోనే ఈత నేర్చుకున్నాడు. నీళ్లు స్వచ్ఛంగా ఉండేవి. ఎప్పటికప్పుడు కొత్త నీరు చేరుతూ ఉండేది. ఆ చుట్టుపక్కల పొలాలన్నింటికీ ఆ కాలువే ఆధారంగా ఉండేది. కాటన్ దొర కష్టఫలం. కానీ ఇప్పుడు తాతయ్య, ఆ ఉడత చూడు జాంపండు ఎలా తింటోందో. 2 పళ్ళతో తమాషాగా కొరుకుతోంది. పకోడీల పొట్లం ఉన్న చేత్తో చూపించింది. ఎక్కడి నుంచి చూసిందో పెద్ద కాకి రివ్వున రెక్కల చప్పుడు చేస్తూ వచ్చి శ్వేత చేతిలో పొట్లం తన్నుకుపోయింది. అనుకోని ఈ దాడికి శ్వేత భయపడిపోయి నరసింహం చెయ్యి లాగేసింది గట్టిగా అరుస్తూ. అదాటుగా ఉన్న నరసింహం శ్వేతని దాటుకుని జర్రున జారి కాలవలో పడిపోయాడు. పడుతూనే అక్కడున్న అనేక పాలిథిన్ కవర్ల మించి జారుకుంటూ గుంటల్లా ఉన్న మురికి నీటిలోకి కూరుకుపోయాడు. తాతయ్య, తాతయ్య! శ్వేత గట్టిగా ఏడుస్తూ ఒడ్డున నుంచుని బిత్తరపోయి చూస్తోంది. నరసింహం లేవాలనుకున్నా లేవలేకపోతున్నాడు. మెల్లిమెల్లిగా కాలువలో దిగిపోతున్నాడు. ఈత బాగా వచ్చు, కానీ ఏం లాభం? కాలువలో నీళ్లుంటే కదా. శ్వేత, అక్కడే ఉండరా అమ్మలు. దిగద్దు. కొంచెం ముందుకెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూడు. భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. బీ బ్రేవ్. గట్టిగా హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉండు. సెల్ ఫోన్ తీసుకెళ్లమన్న కొడుకు గుర్తుకొచ్చాడు నరసింహానికి. తన సొంత ఊర్లో తనకెందుకని తెచ్చుకోలేదు. ఉంటే శ్వేతైనా వాడేది కదా. పిల్లలే కాదు, అప్పుడప్పుడు పెద్దవాళ్ళం కూడా మొండితనం చేస్తాం అనుకున్నాడు నరసింహం. తాతయ్య, నేను బ్రేవ్గానే ఉన్నా, అరుస్తా. హెల్ప్. ఏడుపు గొంతుతో అరవసాగింది శ్వేత. కానీ ఏడుపుతో గొంతు పూడుకుపోయి పైకి రావట్లేదు. నిస్సహాయంగా అటూ ఇటూ చూస్తోంది. ఎండ తీక్షణత పెరిగింది. ఆ సమయంలో ఎక్కువ మంది అక్కడ తిరగరు. వెళుతున్న ఒకరిద్దరికి శ్వేత చెప్పేది అర్థం కాలేదు. నవ్వుతూ పాప ముద్దుగా ఉందే అనుకుని వెళ్ళిపోతున్నారు. కాకి పొట్లం లాగినప్పుడు దాని గోళ్ళు శ్వేతకి మోచేతి కిందకి గీసుకుపోయాయి. చెయ్యంతా రక్తంతో ఎర్రగా అయిపోయింది. నరసింహం లేవడానికి శక్తి కొద్దీ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పట్టు కోసం చాపిన చెయ్యి చుట్టూ రాశిలా పడున్న చెత్త పాలిథిన్ కవర్ల మీద పడి జారిపోతోంది. అప్పుడో ఏదో కారు అటుగా వస్తూ కనిపిస్తోంది. అమ్మలు, ఆ కారాపు! నరసింహం ఒంట్లో శక్తి అంతా గొంతులోకి తెచ్చుకుని అరిచాడు.
శ్వేత బిత్తరపోయి రోడ్డు వైపుకు తిరిగి రక్తసిక్తమైన చిన్న చెయ్యిని ఊపుతూ అరిచింది. తాతయ్య! మాస్టారు, మాస్టారు! ఎక్కడో కలలా వినిపిస్తున్న గొంతుక. ఎవరిది? నరసింహం మెల్లగా కళ్ళు తెరిచాడు. ప్రసాద్ ఆతృతగా మొహం మీదకి వంగి పిలుస్తున్నాడు. శ్వేత. నరసింహం లేవబోయాడు. తాతయ్య, ఇక్కడే ఉన్నా. ప్రిన్సిపాల్ అంకుల్ కారులో వచ్చారు కదా, ఆయనే అంబులెన్స్ పిలిపించి నిన్ను హాస్పిటల్కి తెచ్చారు. మంచి అంకుల్ కదూ? శ్వేత గొంతు వినగానే నరసింహం కళ్ళలోకి జీవం వచ్చింది. గోడకున్న గడియారం చూశాడు. 4 అయింది. అవును మాస్టారు, నేనే ఉన్నా ఆ కారులో. మీరు వెళ్ళిన వెంటనే గుర్తుకొచ్చింది, మీకు కాలేజీ సావనీర్ ఇవ్వలేదని. అందులో మీ గురించి రాశాం. అందుకనే అక్కడ పని సరోజిని మేడంకి అప్పచెప్పి నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నాదే పొరపాటులేండి. మిమ్మల్ని ఆటో వరకు దింపాల్సింది. నరసింహం నీరసంగా నవ్వాడు. కట్టున్న శ్వేత చెయ్యి చూసి ఆదుర్దాగా సైగ చేశాడు ఏమైందని. ఏం లేదు మాస్టారు, కాకి గోళ్లు గీరుకుపోయాయి. టీటీ ఇంజెక్షన్లు ఇచ్చి కట్టుకట్టారు. చిన్న దెబ్బే. మీరు షాక్కి స్పృహ కోల్పోయారు. జస్ట్ ఫ్లూయిడ్స్ ఎంకిచ్చారంతే బలానికి. 1 గంటలో మీ ఇంట్లో దింపేస్తాను. నరసింహం చేతులు చాపి ప్రసాద్ చెయ్యి అందుకున్నాడు. కళ్ళల్లోంచి నీళ్లు కారుతుండగా అన్నాడు, మెనీ థ్యాంక్స్ ప్రసాద్. దేవుడిలా వచ్చావు. అయ్యో అదేం లేదండి, నేను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చాడు ఆ దేవుడు. నరసింహాన్ని బయటికి లాగడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. మున్సిపాలిటీ వాళ్ళని పిలిచాడు ప్రసాద్. వాళ్ళు చెత్తంతా పక్కకి తీసి ఒకళ్ళు కాలువలోకి దిగి 4 గట్టు మీద నుంచి కింది వరకు లైన్లో నుంచొని నెమ్మదిగా లాగారు. 2 అడుగులు వేస్తే 1 అడుగు జారిపోయేది. అరగంట పైన పట్టింది. అన్నయ్య గారు, ఏమైంది? అదేంట్రా శ్వేత, చేతికి ఆ కట్టేంటి? పరిగెత్తుకుంటూ గేటు దగ్గరికి వచ్చింది వజ్రం తలుపు తీసుకుని. ప్రసాద్ చెయ్యి పట్టుకుని నెమ్మదిగా లోపలికి వస్తున్న నరసింహాన్ని శ్వేతని చూసి. హయగ్రీవం అప్పుడే బయట నుంచి వస్తున్నాడు. గబగబా నరసింహం 2వ చెయ్యి పట్టుకున్నాడు. గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి జరిగినదంతా చెప్పాడు ప్రసాద్. ఎంత ప్రమాదం తప్పింది. మొన్న కూడా ఇలాగే. మీరు మంచి రోజు చూసుకుని రాలేదా బావగారు? హయగ్రీవం అడిగాడు నరసింహం చెయ్యి రాస్తూ. సెలైన్ ఎక్కించిన చెయ్యి అంతా వాచిపోయింది. చూసుకునే బయలుదేరాను హయం. అందుకే మీలాంటి వార అండ చూపించాడు దేవుడు. లేకపోతే ఏమైపోయేవాళ్ళమో నేను శ్వేత. హయగ్రీవం చటుక్కున నరసింహం నోటి మీద చెయ్యి పెట్టాడు ఆప్యాయంగా. హయగ్రీవం తాతయ్య, నాకు కూడా అయింది. శ్వేత తన చెయ్యి కూడా హయగ్రీవం ముందు పెట్టింది. అయ్యో అమ్మలు, నేను చూడలేదురా, సారీ. నొప్పిగా ఉందా? హయగ్రీవం శ్వేతను దగ్గరికి తీశాడు. ఇవి తీసుకోండి ముందు, కాస్త ఓపిక వస్తుంది. వజ్రం వేడివేడి కాఫీ తెచ్చిచ్చింది అందరికీ. చిన్నారి శ్వేతకి నిరుగుతో చిక్కని పాలు. శ్వేత చెయ్యి తగ్గడానికి 4 రోజులు పట్టింది. కాకి గీసిన దగ్గర కొద్దిగా తెల్లగా ఉంది. పరీక్షించి చూస్తే కానీ తెలీదు. అనుకున్న దానికంటే 2 రోజులు పొడిగించాడు నరసింహం. 3వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.